ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞత. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ధర్మంలో జీవించడం ఎలా. ఇది పత్రి సార్ అందించినటువంటి కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ధర్మంలో జీవించడం ఎలా, ఈ టాపిక్ లో ధర్మం అనే పదం కనిపిస్తుంది మనకి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు, ఇది తెలుసుకోవడమే ధర్మం. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మనం అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడకూడని సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం. మేమే అంటాం, అయ్యో బుద్ధి లేకుండా మాట్లాడినానే, మనకే అనిపిస్తుంది అవసరంగా మాట్లాడినానే, ఊరికే లేని సమస్యలు తెచ్చుకున్నానే. ఏదో ఇతరులతో కూడా అంటూ ఉంటాం, నీకు బుద్ధి లేదా, అసలు నువ్వు అసలు మాట్లాడకుండా ఉండాల్సిందే, ఎందుకు మాట్లాడినావు, మధ్యలో ఎందుకు దూరావు, మనమే అంటూ ఉంటాం. సో అంటే ధర్మం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇది తెలుసుకోవడమే ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి. ఊరికే వాగుతున్నాం అనుకోండి, దాంట్లో ఎన్ని అక్కర్లేని మాటలు, అక్కడ చెప్పకూడని మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటాం, అనవసరమైన మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటాం. అంటే అక్కడ సమస్యల్ని మనకు మనమే సృష్టించుకుంటున్నాం. ఎందుకంటే ఆ జ్ఞానం లేదు మనకి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు, ఆ నాలెడ్జ్ మనకు లేదు. లేకనే మనం సమస్యల్ని మనం సృష్టించుకుంటున్నాం. ఇది ధర్మం అంటే ఇదే ఫ్రెండ్స్, ఇదే మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం ఎంతో చక్కగా ఉంటుంది, మన జీవితం హాయిగా ఉంటుంది, ఏ సమస్యలు లేకుండా ప్రతి క్షణం మనం ఆనందంగా జీవించగలుగుతాం. సో ఇప్పుడు ధర్మం అంటే ఏంటంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మనం బజార్కి వెళ్తాం, బజార్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ బిచ్చగాడు కనిపిస్తాడు. బిచ్చగాడు కనిపించినప్పుడు అతను ఏమంటాడు, ధర్మం చేయి నాయనా అంటాడు. ధర్మం చేయి నాయనా అనే కదా యూజ్ చేస్తూ ఉంటారు, ఈ పదమే యూజ్ చేస్తారు. మరి ఆ బిచ్చగాడు, నాకు డబ్బులు ఇవ్వు, నా దగ్గర తినడానికి ఏమీ లేదు, నాకు తినడానికి ఇవ్వు, లేదా నా దగ్గర ఏదైనా నా దగ్గర డబ్బులు లేదు నాకు అని అడుగుతాడా? ఏమంటాడు? ధర్మం చెయ్యి నాయనా అంటాడు. అంటే నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ ధర్మం నువ్వు చెయ్యి, నువ్వు ధర్మంలో ఉండు అని ఇక్కడ బిచ్చగాడు మనకి చెప్తున్నాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటే నేను ఇక్కడ ఆకలిగా కూర్చున్నాను, నా దగ్గర తినడానికి ఏం లేదు అని చెప్పట్లేదు. ఆయన అడుగుతున్నాడు, ఒకటే ఒక పదాన్ని చెప్తున్నాడు, ధర్మం చేయి నాయనా, నీ డ్యూటీ నువ్వు చేయి నాయనా కదా. మరి మన డ్యూటీని ఆయన గుర్తు చేస్తున్నాడు, నీ డ్యూటీ ఏంటో ఆ డ్యూటీ నువ్వు చెయ్యి. చూడండి, ప్రతి ఒక్కరు, బిచ్చగాడు ఒకడే కాదు, బిచ్చగాడి దగ్గర నుంచి గౌతమ బుద్ధుడి వరకు అందరూ ఇదే పదాన్ని యూజ్ చేస్తారు. ధర్మం అనేది అంత గొప్ప పదం ఫ్రెండ్స్. చూడండి, గౌతమ బుద్ధుడు దమ్మ పదాన్నే చెప్పాడు. దమ్మ అనేది పాళీ భాషలో దమ్మ అంటారు, ధర్మము అనే దాన్ని పాళీ భాషలో దమ్మ అంటారు, తెలుగులో ధర్మము అంటాం, కన్నడలో ధర్మ అంటారు, సంస్కృతంలో ధర్మ అంటారు, హిందీలో ధర్మ అంటారు. సో ధర్మము అనే పదాన్ని రకరకాల భాషల్లో రకరకాలుగా యూజ్ చేస్తారు. పాళీ భాషలో దమ్మ అంటారు, దమ్మ పదాన్ని బుద్ధుడు యూజ్ చేస్తాడు. సో ఈ ధర్మం కూడా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ధర్మం ఇప్పుడు ఆ బిచ్చగాడు ధర్మం చేయను ఆయన అనగానే ఒక్కొక్కరు ఏం చేస్తారు, జోబిలో కొంచెం డబ్బులు ఉంటుంది, ఆ డబ్బులు తీసి బిచ్చగాడికి ఇస్తాం అంటే ఇది అతనికి ధర్మం అనిపిస్తుంది. ఇంకొకరికి ఏమనిపిస్తుంది, బాగా ఆరోగ్యంగా ఉన్నావు కదా, మరి నేను ఇలా డబ్బులు ఇస్తూ పోయినామంటే వీడు ఇలానే అడుక్కుంటూ ఉంటాడు, వీడి ధర్మం, డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అతనికి తెలిసిన ధర్మం అది. సో ఈ ధర్మం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి దేశకాల పరిస్థితుల్ని బట్టి ధర్మం అనేది నిర్ణయించబడుతుంది. దీనిని ఏమంటారంటే వర్ణాశ్రమ ధర్మం అంటారు. ఈ వర్ణాశ్రమం ధర్మం అనేది మన హిందూ ధర్మశాస్త్రంలో ఇది ఒక గొప్ప కాన్సెప్ట్ అన్నమాట. సో దీని గురించి మనం టూకీగా తెలుసుకుందాం, వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటో.
ఈ వర్ణాశ్రమ ధర్మంలో వర్ణము అంటే ఆత్మ, ఆశ్రమము అంటే శరీరము. అంటే మన యొక్క ఆత్మస్థితిని బట్టి, మన యొక్క దేహ స్థితిని బట్టి ధర్మం అనేది మారుతూ ఉంటుంది. సో దీని గురించి మనం టూకీగా తెలుసుకుందాం, ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి మనము టూకీగా తెలుసుకుందాం. ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఈ 4 రకాల ధర్మాల గురించి చెప్తారు. చాతుర్వర్ణం మయా సృష్టం, భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకం వస్తుందన్నమాట. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్య అకర్తారం అవ్యయం. అంటే ఇక్కడ చాతుర్వర్ణం 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆత్మస్థితులు ఉన్నాయి, 4 ఆశ్రమ స్థితులు ఉన్నాయి అంటారు. సో 4 ఆశ్రమ స్థితులు, ఫస్ట్ ఆశ్రమ స్థితుల గురించి తెలుసుకుందాం. 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాల్లో ఫస్ట్ది బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో అంటే ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలు వాళ్ళ ధర్మం ఏంటి? వాళ్ళు నేర్చుకోవడం వాళ్ళ ధర్మం. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ చదువు విద్య నేర్చుకుంటారు. తర్వాత ఆ విద్యతో పాటు ఇతర కళలు కూడా నేర్చుకుంటారు. సంగీతం నేర్చుకుంటారు, మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటారు, పెయింటింగ్ నేర్చుకుంటారు, కరాటే నేర్చుకుంటారు, లేదా కంప్యూటర్స్ నేర్చుకుంటారు. ఇట్లా ఎన్నో కళలు, చతుషష్ఠి కళలు అంటారు. సో ఎన్నైనా మనం నేర్చుకోవచ్చు. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నది మనం నేర్చుకోవడం కోసమే ఉంది. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఈ అన్ని విద్యలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజీకి సంబంధించిన ఆ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాం. తర్వాత కాలేజ్కి వెళ్తాం, ఇంటర్లో జాయిన్ అవుతాం. అంటే ఈ ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య ఇవన్నీ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తాం. కాలేజ్లో మనం నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటాం. తర్వాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇష్టం ఉంటే అది చేస్తాం. ఇట్లా అన్ని విద్యలు ఈ బ్రహ్మచర్యాశ్రమం ఉన్నది నేర్చుకోవడం కోసమే. అంటే మనం ఈ విద్యతో పాటు, ఈ చదువుతో పాటు అన్ని కళలు నేర్చుకుంటాం అక్కడ. సో అక్కడ ఈ బ్రహ్మచర్యాశ్రమంలో మన ధర్మం ఏంటి? నేర్చుకోవడమే. మరి బ్రహ్మచర్యాశ్రమంలో మనం వెళ్ళి ఏమైనా ధ్యాన ప్రచారం చేయాలా, లేదా అందరికీ నేర్పించాలా అంటే బ్రహ్మచర్యాశ్రమం ఉన్నది మనం నేర్చుకోవడం కోసం. మరి అక్కడ మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ అన్ని విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక విద్య కూడా మనం నేర్చుకోవాలి. సో ఇది బ్రహ్మచర్యాశ్రమం ఫ్రెండ్స్. తర్వాత రెండవది బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో మనం మళ్ళా పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము. గృహస్థాశ్రమంలో ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తూ మన మన ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా ప్రేమగా ఉండాలి. అంటే మన ధర్మాలు ఏంటి? భర్త పట్ల మన ధర్మం ఏంటి? వాళ్ళ పట్ల మనం నిర్వర్తించాల్సిన ధర్మం మనకుంది. వాళ్ళని చక్కగా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు గమనించుకోవాలి. మరి భర్తలు కూడా భార్య ఇష్టాలను ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ మన ధర్మాలు. మన పిల్లల్ని మనము ప్రేమగా చూసుకోవాలి. మనం పిల్లలు ఏమన్నా అడిగితే మనం విసుక్కుంటూ ఉంటాం. పోరా పక్కకి, నేను ధ్యానం చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, లేదా నాకు ఇప్పుడు ఓపిక లేదు అని చెప్పి తిడుతూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటాం. నీకు భలే వచ్చులే, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇది కాదు ఫ్రెండ్స్, అలా కాదు. అక్కడ ఓపిక కావాలి. పిల్లల పట్ల ఆ సహనం ఉండాలి మనకి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? వాళ్ళు ఎన్నో అడుగుతూ ఉంటారు, అది చేసి ఇది చేసి. మనకు ఓపిక ఉండదు. కానీ నాన్న ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, రేపు చేసిస్తాను చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మనం చెప్పే విధానంలో ఉంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా. సో అక్కడ వాళ్ళు మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు? మనం మాట్లాడే ప్రతి మాట కూడా అక్కడ పాజిటివ్గా, ఎంకరేజింగ్గా ఉండాలి. పిల్లల్ని డిస్కరేజ్ చేసే విధంగా, వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా ఉండకూడదు, బాధ పెట్టే విధంగా ఉండకూడదు. సో పైకి వాళ్ళు పెద్దవాళ్ళని చూసి భయపడతారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. కానీ ఆ ఇమోషన్స్ లోపల ఉండిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. వాళ్ళ ఎదుగుదలకు అవన్నీ అడ్డుగా నిలుస్తాయి అన్నమాట. సో మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం అక్కడ చెప్పే విధానంలో చెప్పాలి. వాళ్ళు హర్ట్ కాకుండా మనము చెప్పాలి. అంతేకాకుండా మన మన ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, మామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ అవసరాలు గమనించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళని అసలు పట్టించుకోకుండా వాళ్ళని ఆ వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఇది మన ధర్మం మన అధర్మం అవుతుంది ఫ్రెండ్స్.
ఇవన్నీ మన ధర్మాలు. ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. సో ఇప్పుడు మా అత్తగారు నన్ను ఎప్పుడో ఒక మాట అనింది కదా అని జీవితాంతం అదే మనసులో పెట్టుకొని వాళ్ళని పక్కన పెట్టేస్తే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఏదో జరిగిపోయింది, వదిలేయాలి. యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఒక గొప్ప దైవిక గుణం. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలోకి వచ్చాం, స్పిరిచువాలిటీలోకి వచ్చినాం. ఇంకా మనం కూడా అదే తప్పు చేస్తున్నామంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, మనకు ఆ నాలెడ్జ్ ఉంది. ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చెయ్యాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రేమనే పంచాలి. అంటే ఏది ఇస్తే అదే వస్తుంది. నువ్వు మనం ప్రేమగా మాట్లాడుతున్నామంటే వాళ్ళు కూడా అలాగనే అదే ఇస్తారు మనతో. వాళ్ళు కూడా మనతో ప్రేమగా మాట్లాడతారు. సో ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం, అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఆచరణలోకి తీసుకురావాలి. విని వెళ్ళిపోవడం కాదు ఫ్రెండ్స్, ఆచరణలోకి తీసుకురావాలి. ఎప్పుడు మనకు గుర్తొస్తూ ఉండాలి. ఓ నేను ఎలా ఉన్నాను, నేను మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నా లోపల నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా ఇమోషన్స్ ఎలాగున్నాయి. పైకి నవ్వుతూ మాట్లాడతాం, లోపల తిట్టుకుంటున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం? సో లోపల నా అంతరంలో ఎలా ఉంది, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, లోపల కూడా నేను యాక్సెప్టెన్స్ నా లోపల కూడా ఉందా? మన లోపల నుంచి రావాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా. సో ఇవన్నీ మనం అనుక్షణం గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ నా ధర్మంని, దాన్ని నా కర్తవ్యాలను నేను నిర్వర్తించాలి. ఇప్పుడు బిచ్చగాడు ఆయన ఏమన్నా ఒక బుద్ధత్వ స్థితిని పొందాడా? బుద్ధుడు కాదు, కానీ అతడు సత్యమే మాట్లాడుతున్నాడు. ధర్మం చేయి నాయన, నీకేది అనిపిస్తే అది చెయ్యి. నాకు ఇవ్వాలనిపిస్తే నువ్వు ఇవ్వు, నీకు ఇవ్వకూడదు అనిపిస్తే వద్దు. అంతేగాని నువ్వు నాకు ఇవ్వాలి అని ఆయన ఏం డిమాండ్ చేయట్లేదు. ధర్మంలో ఉండు, ధర్మం చేయి నాయన అని చెప్తున్నాడు. అంటే నా డ్యూటీని నాకు గుర్తు చేస్తున్నాడు. సో అక్కడ ధర్మం అంత గొప్ప పదం ఫ్రెండ్స్. ధర్మం అనేది మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఇది ఒక క్లిష్టమైన పదం, ఇది ఒక కాంప్లెక్స్ వర్డ్. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఇక్కడ గృహస్థాశ్రమంలో మన ధర్మాలేంటి? ఒక కోడలుగా నా ధర్మం నేను అత్తమామల పట్ల నిర్వర్తించాలి. ఒక కొడుకుగా తల్లిదండ్రుల పట్ల నా ధర్మాలను నేను నిర్వర్తించాలి. భార్య పట్ల లేదా భర్త పట్ల, పిల్లల పట్ల. సో ఇంటికి వచ్చే గెస్ట్లు ఉంటారు ఎంతో మంది. చుట్టాలు వస్తూ ఉంటారు, ఎవరైనా గెస్ట్లు వచ్చిపోతూ ఉంటారు. సో అక్కడ అతిథి ధర్మం, దాన్ని పాటించాలి మనం. వాళ్ళని హర్ట్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు. సో అతిథి ధర్మాన్ని మనం పాటించాలి. సో అక్కడ మన ధర్మాలు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అది తెలుసుకోవడమే ధర్మం ఫ్రెండ్స్. అదే మనం తెలుసుకోవాల్సింది. సో ఇది గృహస్థ ధర్మం. ఇంకా గృహస్థ ధర్మంలో ఇంకొకటి ఏంటంటే, బ్రహ్మచర్యాశ్రమంలో మనం ఎన్నో విద్యలు నేర్చుకున్నాం. మరి ఆ విద్యలన్నింటినీ ప్రాక్టీస్ చేయడం, మనకు మనకు మనం చేసే పనులన్నీ అయిపోతాయి. ఎంతో ఖాళీ టైం మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ ఖాళీ టైంలో మనం ఆ బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్న విద్యలను ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. సంగీతం నేర్చుకున్నాం, సంగీతాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి పెయింటింగ్ నేర్చుకున్నాం, పెయింటింగ్ ని ప్రాక్టీస్ చేయడం. ఇంకా ఆత్మ విద్య నేర్చుకున్నాం, ధ్యానం నేర్చుకున్నాం. ఇక్కడ ధ్యానాన్ని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్న విద్యలను ఇక్కడ మనం సాధన చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా అనవసరంగా ఆ సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసాము, అయిపోయింది మన ధర్మం. గృహస్థాశ్రమ ధర్మం అయిపోయింది అంతటితో. తర్వాత వానప్రస్థాశ్రమంలోకి మనం ప్రవేశించినట్టు. ఇంకా ఇప్పుడు పూర్వకాలంలో మనం పురాణాల్లో మనం వింటూ ఉంటాం. పురాణ కథల్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు రాజులందరూ కూడా వాళ్ళు చేయాల్సిన ధర్మాలు, వాళ్ళ పిల్లలకి పట్ల వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అడవులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే సాధన చేసుకోవడం కోసం. ఇంకా వాళ్ళ ఏ ఆస్తులు అన్ని, వాళ్ళకున్న ఆస్తులు, ఆ రాజ్యము మొత్తం అన్ని పిల్లలకు అప్పగించేసి వాళ్ళ కొడుకులకి మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, అడవులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకా సాధన చెయ్యాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. నా ధర్మాలు అయిపోయాయి, గృహస్థ ధర్మాలు నేను చక్కగా నిర్వర్తించాను, ఇంకా నా గురించి తెలుసుకోవాల్సిన ధర్మం నాకుంది కదా అని వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోతారు. సో వానప్రస్థాశ్రమం ఉన్నది చక్కగా సాధన చేయడం కోసం. అందుకని ఇంకా నాకేమీ వద్దప్ప, ఇంకా నాకు ఏ బాధ్యతలు వద్దు, ఏమీ వద్దు,
ఇప్పుడు నా గురించి నేను తెలుసుకోవాలి అని సాధన చేస్తూ ఉంటారు. అంటే అడవులకు వెళ్ళిపోతారు. సో, ఇక్కడ మనం అడవులకు వెళ్ళిపోవాలని కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మన ధర్మం అయిపోయింది ఇంకా. ఇంకా ఇంకా వాళ్ళ విషయాల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. జస్ట్ సాక్షిగా ఉండాలంతే. జస్ట్ ఉన్నామా? ఉన్నాం. వాళ్ళకేదైనా అవసరమైందా? మన హెల్ప్ అవసరమైందా? హెల్ప్ చెయ్యాలి. అంతవరకే మన ధర్మం. ఇంకా మిగతావి మనకు అవసరం లేదు. ఏ విషయాలు మనం తలలోకేసుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు మాట్లాడిస్తున్నారా? వాళ్ళు నాకు చెప్తున్నారా? సంబంధం లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో, మనం పెళ్లి చేసిందెందుకు? వాళ్ళు హ్యాపీగా జీవించాలని. తర్వాత ఏం చేస్తాం? ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ప్రతి విషయానికి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. వాళ్ళు నన్ను గౌరవించలా, లేదా వాళ్ళు నాకు చెప్పలేదు. నేను ఇంటి పెద్ద గదా! నన్ను గౌరవించలా. కానీ చూడండి, ఈ ధర్మాలు మనకు తెలియనప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనసుకేసుకోవడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాం. అదే మనకు ధర్మం తెలుసనుకోండి, ఈ ధర్మం గురించి మనకు ఆ నాలెడ్జ్ ఉంది అనుకోండి, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇది తెలుసుకోవడమే ధర్మం. ప్లస్ వానప్రస్థాశ్రమం అయిపోయింది. నా నా డ్యూటీ అయిపోయింది. నా పిల్లల పట్ల నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. అయిపోయింది. నెక్స్ట్ ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. అంటి అంటనట్టుగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. సో, అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అక్కడ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వాళ్ళిలా ఉండాలి, అలా ఉండకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్, కండిషన్స్, డిమాండ్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది మన జీవితం. ఎక్స్‌పెక్టేషన్ ఉంది అనుకోండి, అక్కడ దుఃఖమే ఇంకా. బాధనే. సో, కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడమే మన ధర్మం ఫ్రెండ్స్. సో, వానప్రస్థాశ్రమంలో మనం ఎక్కువగా సాధన చేస్తూ ఉండాలి. అంటే మన ఇంటినే ఒక వనంగా మార్చుకోవాలి. ఒక అడవిగా మలుచుకోవాలి. మనమేం అడవులకు వెళ్ళిపోవాలని కాదు ఫ్రెండ్స్. ఇంటినే అడవిగా మలుచుకోవాలి. అంటే మన సాధన ఏంటో, మన పనులేంటో మనం చూసుకుంటూ ఉండాలి. మన గురించి మనం ఆలోచిస్తే చాలు. ఇంకా వేరే మనకు అవసరం లేదు. సో, అనవసరమైనవి తలలోకేసుకోవడం వల్ల మనకే ఇబ్బంది. ఏమీ వద్దు ఫ్రెండ్స్. హాయిగా ఉందాం. మన సాధన ఏంటి? మనమేంటి? చాలు. అంతే చాలు. సో, వానప్రస్థాశ్రమంలో ఈ ధ్యానం అన్నది తపస్సుగా మారాలి. అంటే గంటలు గంటలు సాధన చెయ్యాలి. ఇది వానప్రస్థాశ్రమం ఉన్నది దీనికోసమే ఫ్రెండ్స్. తర్వాత సన్యాసాశ్రమం. వానప్రస్థాశ్రమంలో గంటలు గంటలు ధ్యానం చేస్తాం. ఈ సన్యాసాశ్రమంలో ఇంకా భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా పోయి ప్రపంచమంతా తిరుగుతూ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వారికి అన్ని విద్యలను నేర్పిస్తూ, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి చక్కటి సలహాలను ఇస్తూ, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సాధన గురించి వాళ్ళకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ క్లారిటీ ఇస్తూ, సాధన గురించి బోధిస్తూ, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి తన తోటి వారితో కలిసి విహరిస్తూ, ఇంకా ఆఖరి శ్వాస ఎప్పుడొస్తుందో ఆఖరి శ్వాస కోసం ఇంకా వేచి ఉండడమే సన్యాసాశ్రమం యొక్క ధర్మం. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఎంతో సాధన చేసుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మరణం ఎప్పుడొస్తుందో ఆ మరణం కోసం ఎదురు చూస్తూ ఉండడం. ఎప్పుడొస్తుందో వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఎవరైతే అంత సాధన చేస్తారో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సదానంద యోగి ఉన్నారు. ఆయన చెప్పేసారు, నేను పలానా టైంలో నేను బాడీ వేకేట్ చేస్తాను అని పత్రి సార్‌తో చెప్పేశారు. ఇవన్నీ మనం విన్నాం గదా! సో, ఆ సదానంద యోగి మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఎవ్వరికైనా తెలుస్తుంది. సో, ఇంకా ఆఖరి శ్వాస వరకు వేచి చూస్తూ ఉంటారనమాట. ఇవి ఆశ్రమ ధర్మాలివి. ఈ 4 ఆశ్రమ ధర్మాలు. తర్వాత ఇంకా వర్ణ ధర్మం. ఈ వర్ణ ధర్మం ఏంటి అంటే, ఈ వర్ణాలు 4 వర్ణాలున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఆత్మ కూడా మానవ జన్మల్లోకి ప్రవేశించిన తర్వాత కొన్ని జన్మలు దేహస్థితిలోనే జీవిస్తూ ఉంటాడు. అంటే అప్పుడే పుట్టిన బిడ్డని ఏం చేస్తారు మనము? స్కూలుకి పంపిస్తాం. అక్కడ ఒక 2 ఏళ్ల బిడ్డ, 3 ఏళ్ల బిడ్డ స్కూలుకి పంపిస్తాం. ఏం నేర్పిస్తారు అక్కడ? ఏముంటుంది వాళ్ళకి? నేర్చుకోవడానికి ఏముండదు. వాళ్ళు ఎంతసేపు తినడము, తాగడము, పడుకోవడం ఇవే ఉంటాయి. అంటే ఈ కొన్ని జన్మలు మనం మానవ జన్మల్లోకి వచ్చిన తర్వాత కొన్ని జన్మలు
ఈ విధంగానే జీవిస్తాం. దేహ స్థితిలోనే జీవిస్తూ ఉంటాం. ఎంతసేపు తినడము, హ్మ్. తినడము, తాగడము లేదా పడుకోవడము లేదా మన పనులు మనం చేసుకుంటూ ఉండడం. అంటే దేహ స్థితిలోనే జీవిస్తూ ఉంటాం. దేహంతోనే పనులు చేస్తూ ఉంటాం. ఇది దీన్నేమంటారంటే ఇలా జీవిస్తున్న ఈ దశని శూద్రుడు అంటాం. అంటే ప్రతి ఒక్క సోల్ గూడా, ప్రతి ఒక్కరు కూడా కొన్ని జన్మలు శూద్రుడిగా జీవించాల్సిందే. అంటే దేహంతో చేసే పనులు మాత్రమే చేస్తూ ఉంటాం. తర్వాత కొన్ని జన్మలయిపోయిన తర్వాత మనస్సనేది ప్రవేశిస్తుంది. అంతవరకు దేహ స్థితిలో జీవించాము. దేహంతో మాత్రమే అన్ని పనులు చేశాము. తర్వాత మనకి మనసనేది ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనసుతో పని చేయడం మొదలుపెడతాం. సో, మనసుతో అంటే ఇప్పుడు చూడండి బిజినెస్ చేస్తాం. మనసుతో బిజినెస్ చేస్తాం గదా! ఉన్న చోటే కూర్చొని ఫోన్‌లలోనే బిజినెస్ చేస్తూ ఉంటాం. అంటే మనస్సుతో పని చేయడం నేర్చుకుంటాం. అంతకుముందు దేహంతో పని చేసాం. ఇప్పుడు మనసు ప్రవేశిస్తుంది. మనసుతో పని చేయడం నేర్చుకుంటాం. సో, కొన్ని జన్మలు శూద్రుడుగానే ప్రతి ఒక్కరూ శూద్రుడుగానే ఉంటాం. తర్వాత వైశ్యుడిగా మారుతాం. అంటే ఈ మనసనేది ప్రవేశించినప్పుడు మనం వైశ్యుడిగా అవుతామన్నమాట. తర్వాత కొన్ని జన్మలయిపోయిన తర్వాత బుద్ధి ప్రవేశిస్తుంది. సో, బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాం. సో, ఆ బుద్ధి అనేది ప్రవేశించినప్పుడు క్షత్రియుడిగా ఎదుగుతాం మనం. క్షత్రియుడిగా అవుతాం. సో, దేహంతో ఉన్నప్పుడు శూద్రుడుగా ఉంటాం. దేహము ప్లస్ మనస్సుతో ఉన్నప్పుడు వైశ్యుడుగా అవుతాం. వైశ్యుడు అంటారు. వైశ్యులంటారు. తర్వాత బుద్ధి అనేది ప్రవేశించినప్పుడు క్షత్రియులవుతాం. తర్వాత ఎప్పుడైతే ఆత్మ అనేది ప్రవేశిస్తుందో, సాధన ద్వారా మన యొక్క ఆత్మస్థితిని మనం తెలుసుకుంటామో, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందుతామో, అప్పుడు బ్రాహ్మణులమవుతాం. బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణః అంటారు. అంటే, అంటే జస్ట్ ఒక బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు ఫ్రెండ్స్. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడే మనం బ్రాహ్మణులమవుతాం. అంటే ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. శూద్రుడనేది తక్కువ కాదు, బ్రాహ్మణుడనేది గొప్ప కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కరెక్టే. జస్ట్ ఈ స్టేజెస్ మనం తెలుసుకోవాలి. అంటే మన యొక్క దేహ స్థితిని బట్టి, మన యొక్క ఆత్మస్థితిని బట్టి మనం ఎవరమో మనకే తెలుస్తుంది. అంతేగాని జస్ట్ ఆ నాలెడ్జ్ తీసుకోవాలి గానీ, మళ్ళా వాటినే పట్టుకోకూడదు. వదిలేయాలి. అంటే అన్నీ కరెక్టే. శూద్రుడు కరెక్టే, బ్రాహ్మణుడు కరెక్టే. శూద్రుడు తక్కువ గాదు, బ్రాహ్మణుడు ఎక్కువ కాదు. ఇప్పుడే పుట్టిన బిడ్డ, చిన్న బిడ్డ, ఆ పసిబిడ్డ కరెక్టే. ఎదిగినటువంటి ఏమంటారు ముసలి వాళ్ళు కరెక్టే. ముసలి వాళ్ళకి నాకింత జ్ఞానం ఉంది గదా! నాకిన్ని అనుభవాలున్నాయి కదా అనేసి ఆ పసిబిడ్డ తక్కువ కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ బిడ్డగా పుట్టాల్సిందే. అన్ని స్టేజెస్ దాటుకుంటూ ముసలివాడిగా ఎదగాల్సిందే. సో, అన్ని స్టేజెస్ కరెక్టే. సో, ప్రతి ఒక్కరిని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అందరూ కరెక్టే. సో, ఇది తెలుసుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ నాలెడ్జ్ మనకుంటుంది ఫ్రెండ్స్. ఇది వర్ణాశ్రమ ధర్మం. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎరుకతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం? ఎటువంటి మాటలు నా నుంచి బయటకొస్తున్నాయి? సరియైన మాటలు మాట్లాడుతున్నానా? సరికాని మాటలు మాట్లాడుతున్నానా? ఆ ఎరుక మనకుండాలి. నోరు విప్పామంటే ఆ సరియైన మాటలు రావాలి. ఇది ధర్మం. సో, చెవులు విప్పామంటే ధర్మంతోనే విప్పాలి. అంటే నేను సరియైన విషయాలే వింటున్నానా? సరికాని విషయాలు వింటున్నానా? ఆ ఎరుక మనకుండాలి. సో, లేదా మనం కళ్ళతో చూస్తున్నాం. ఏదైనా చూస్తున్నామంటే పనికిరానిది చూస్తున్నామా? పనికొచ్చేది చూస్తున్నామా? అని తెలుసుకొని మనం చూడాలి. పనికిరానివి ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటారు. మనకు అవసరమా చెప్పండి? వాళ్ళు కొట్లాడతారు ఒక నిమిషం. ఇంకొక నిమిషానికి వాళ్ళు ఒకటైపోతారు. మనకు అవసరమా చూడడం? మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సో, అక్కడ మనం చూడం అట్లాంటివి. మనకు అవసరం లేదు. మనం ఒక మనిషి వైపు చూడాలంటే అది సరి అయినదా? ఇది సరికానిదా? తెలుసుకోవాలి. ఒకటి మాట్లాడుతున్నామంటే సరియైన మాట మాట్లాడుతున్నామా? సరికాని మాటలు మాట్లాడుతున్నామా? ఎరుకతో ఏ పని చేసినా ఆ ఎరుక మనకుండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పనులు చేసినా గూడా అంతే. ఎలా చేస్తున్నాం? ఒక వంట వండుతున్నాను నేను. రోజు నేనే వంటాలా? రోజు నేనే అన్ని పనులు జెయ్యాలా?
తిట్టుకుంటూ వండడం గాదు. ఇది నా ధర్మం. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. సో, ఇష్టంగా చేయాలి ఏది చేసినా కూడా. ఆ లోపల భావాలున్నాయి చూడండి. పైకి నవ్వుతా చేయడం గాదు. లోపల ఏముంది మన ఫీలింగ్? నేను తిట్టుకుంటూ చేస్తున్నానా? లేదా ఇష్టంగా చేస్తున్నానా? ఎంజాయ్ చేస్తున్నానా ఆ వర్క్‌ని? ప్రతీదీ కూడా మనం ఆ ఫీలింగ్‌ని ఎరుకతో గమనించుకుంటూ ఒకవేళ కోపమొచ్చేసింది. ఆ ఎరుక మనకు కలగాలి. ఓహ్! ఇక్కడ నాకు ఈ నేను తిట్టుకుంటూ చేస్తున్నాను. కాదు. దీన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ప్రేమగా చెయ్యాలి. ఇష్టంగా చెయ్యాలి. ఎందుకంటే ఇది నా ధర్మం. మనకు వెంటనే గుర్తుకు రావాలి. ఇవన్నీ గుర్తుకు రావాలి. అప్పుడే దాని నుంచి మనం ఆ ఎమోషన్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ భావోద్వేగాల నుంచి మనం బయటపడగలుగుతాం. సో, ఇలా మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ నాలెడ్జ్ మనకున్నప్పుడు మనము సరైన విధంగా జీవించగలుగుతాం ఫ్రెండ్స్. సో, ఈ ధర్మం అనేది అతి సూక్ష్మమైనది. మరి ఇది అంత జల్దీగా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. సో, ఈ ధర్మం గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. సో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గూడా ఏమంటారు అర్జునునితో? "యోగివిక నాయనా" అంటారు. యోగివిక అంటే ఆ అర్జునునికి ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు. "నువ్వు యోగి కావాలి. అంటే నువ్వు దేహస్థితిలో ఉన్నావు. అందుకే వీళ్ళు నా వాళ్ళు అనుకోని దుఃఖపడుతున్నావు. నేను యుద్ధం చేయను. నా వాళ్ళతో నేనెలా యుద్ధం చేసేది? నా వాళ్ళని నేను చంపుకొని ఎలా జీవించేది అనుకుంటున్నావు. సో, నీ ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు పరమాత్మ. నువ్వు యోగివిగా. నువ్వు యోగివయినప్పుడు నీకు సత్యం అర్థమైతుంది. అందుకే నువ్వు యోగివిక అని చెప్పి మరి తన ధర్మాన్ని, తన డ్యూటీని పరమాత్మ గుర్తు చేస్తున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. ఆయన ఏమంటాడు? నేను నేను యుద్ధం చేయను. నేను ఆయుధం పట్టను. ఎందుకంటే నాకు కౌరవులు ఒకటే, పాండవులు ఒకటే. నా దృష్టిలో అందరూ ఒకటే. అందరూ సమానమే. కాబట్టి ఇక్కడ నేనున్నాను. నా సైన్యం ఉంది. మీకేది కావాలో అది తీసుకోమని చెప్పి ఆప్షన్స్ వాళ్ళ ముందరే పెడతారు. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వస్తారు కృష్ణుడి దగ్గరికి. మరి ఆయన చెప్తాడు నేను ఆయుధం పట్టను. నా దృష్టిలో అందరూ సమానమే. నేను యుద్ధం చెయ్యను. ఒకవైపు నేనున్నాను. నా సైన్యం ఉంది. మీకేది కావాలో అది తీసుకోవచ్చు అంటారు. సో, ఇక్కడ దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు? దుర్యోధనుడు సైన్యాన్నే కోరుకుంటాడు. నాకు నువ్వు అక్కర్లేదు. నాకు నీ సైన్యమే గావాలి. కానీ అర్జునుడు ఏం కోరుకుంటాడు? నాకు నీ సైన్యం అక్కర్లేదు. నాకు నువ్వే కావాలి. చూడండి. ఆ కోరుకోవడంలో గూడా కౌరవులకి, పాండవులకి అదే తేడా. అర్జునుడికి, దుర్యోధనుడికి అదే తేడా. అంటే ఇక్కడ వాళ్ళ ధర్మం వాళ్ళకుంటుంది. నువ్వేం చెయ్యాలో నీ ఇష్టం. నువ్వే డిసైడ్ జేసుకో. నీకేది కావాలో నువ్వు కోరుకో. నువ్వు ధర్మంలో జీవిస్తావా? లేదా అధర్మంలో జీవిస్తావా? నీ ఇష్టం. 2 ఆప్షన్స్ నీ ముందరే ఉన్నాయి. నువ్వేది చేసుకుంటావో అది చేసుకో. దాన్ని బట్టే నువ్వు పొందే ఫలితం అనేది ఉంటుంది. సృష్టిలో గూడా సృష్టి అంతటా గూడా ధర్మం తాండవిస్తోంది. అధర్మానికి తెలీదు ధర్మం ఒకటుంది అనేసి. సృష్టి మొత్తం ధర్మంతోనే నిండిపోయింది. ధర్మమే తాండవిస్తోంది సృష్టి అంతా గూడా. సో, మనం ఏది చేస్తే దాన్నే పొందుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే సృష్టి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తోంది. తను ఏం చేశాడో అదే పొందుతోంది. అదే పొందుతున్నాడు. ఇప్పుడు మనం రోగాలతో సఫర్ అవుతున్నాం. ఎందుకు అవుతున్నాము అంటే ఎన్నో పాపాలు చేశాం మనం. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. అదే పుణ్యాలు చేశామనుకోండి భోగాలు అనుభవిస్తాం. సృష్టికి తెలుసు ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. సో, కాబట్టి మనం ఏది చేస్తే అదే వస్తుంది. నువ్వు ధర్మంలో జీవించావా? నీకేది రావాలో అదొస్తుంది. నువ్వు అధర్మంలో జీవించావా? నీకేది రావాలో అదొస్తుంది. సో, ఇక్కడ దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? నాకు మంది కావాలి, క్వాంటిటీ కావాలి. అర్జునుడు ఏం కోరుకున్నాడు? నాకు క్వాలిటీ కావాలి. నాకు క్వాంటిటీ అక్కర్లే. నాకు క్వాలిటీ కావాలి. పాండవులు ఇదే కోరుకున్నారు. క్వాలిటీ కావాలి. ఈ కౌరవులు 100 మంది ఉన్నారు. వీళ్ళు 5 మందే. పాండవులు 5 మందే ఉన్నారు. సో, వీళ్ళు క్వాలిటీగా ఉన్నారు. వీళ్ళు క్వాలిటీనే కోరుకున్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
క్వాంటిటీ ఎక్కువ మంది 100 మంది అంటే క్వాంటిటీ. సో వాళ్ళు క్వాంటిటీనే కోరుకున్నారు. అంటే క్వాంటిటీని కోరుకుంది. క్వాలిటీని కోరుకుంది. ఇదే మహాభారతం అంటే ఇదే ఫ్రెండ్స్. సో సో ఇప్పుడు సిచ్యుయేషన్ మారిపోయింది. ఇదే చెప్తారు పత్రి సార్. అంటే జరిగిన కథ అంటే 100 మంది కౌరవులు ఉన్నారు. అప్పుడు 5గురు పాండవులు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కథ అంటే 100 మంది పాండవులు. ఇప్పుడు అందరికీ ధ్యానం కావాలి. ధ్యానం నేర్చుకోవాలి. అందరికీ ఆ ఉత్సాహం వచ్చేసింది. సో ఇప్పుడు 100 మంది పాండవులు ఉన్నారు. 5 మంది కౌరవులు. ఇంకా రాబోయే 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఇంకా మారిపోతుంది. అప్పుడు అందరూ కృష్ణుడుగానే మారిపోతారు. కృష్ణుడు అంటే జ్ఞానం, ఆ నాలెడ్జ్. అంటే ఇప్పుడు అందరూ చూడండి, ఎక్కడ చూసినా అశాంతితోనే జీవిస్తున్నాం. విసిగిపోయాం అశాంతితో జీవించి, అధర్మం చేసి, అశాంతిని పొంది. అధర్మం చేస్తే ఇంకా అశాంతి కాక ఏమొస్తుంది చెప్పండి? విసిగిపోతాం, జీవితంతో విసిగిపోయాం అందరం కూడా. అశాంతి వల్ల, అధర్మంలో జీవించడం వల్ల అశాంతి పొంది, ఆ అశాంతి వల్ల విసిగిపోయి ధర్మంలోకి రావాలని ధర్మంలోకి వస్తున్నాం అందరూ. అందరూ ఇప్పుడు ధ్యానం నేర్చుకుంటున్నాం. ఇంకా నాకొద్దు ఈ జీవితం, నేను ఇంకా ధర్మంలో జీవించాలి. మనకు శాంతి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? ధర్మంలో జీవిస్తేనే శాంతి వస్తుంది. సో అందరూ ధర్మం వైపు తిరుగుతున్నారు. ఎంతో మంది చూడండి, మన పిఎంసి ఛానల్ వల్ల మరి 40 ఏండ్ల కిందట, 40 ఏండ్ల పైమాటే. సో మరి ఆ 40 ఏండ్ల కిందట పత్రి సార్ ఒక్కడే ఉన్నాడు. ధ్యానం తెలుసుకొని మరి ఆ స్థితిని పొంది, ఆ ఎంటర్టైన్మెంట్ పొందిన తర్వాత ఈ నాలెడ్జ్ అందరికీ పంచాలి. ఏ ఆనందాన్ని అయితే నేను పొందానో అందరికీ పంచాలి. అందరూ భూమి మీద అందరూ కూడా ఆనందంగా జీవించాలి. ప్రతి జీవరాశి ఆనందంగా జీవించాలి. ఆయన అనుకున్నాడు కాబట్టినే ఆ ధ్యానం మనందరికీ అందింది ఫ్రెండ్స్. ఆయన అనుకోకపోతే మనం ఇంతకు ముందు ధ్యానం చేయకముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగనే జీవించేవాళ్ళం. దుఃఖాలతో, బాధలతో మరి అలాగే జీవించేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ ధ్యానం మనకు అందింది కాబట్టి ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తున్నాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఛాలెంజ్ని కూడా మనం స్వీకరిస్తున్నాం. ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను, నాకు ఈ అవకాశం వచ్చింది నేర్చుకోవడానికి అని దాన్ని కూడా మనము ఆ రిసీవ్ చేసుకునే దృక్పథం కూడా మారిపోయింది. నేను ఇక్కడ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను నేర్చుకుంటాను, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలో నేర్చుకుంటాను అంటే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ప్రతి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తున్నాం. సో అలా మనలో ఆ పరివర్తన అనేది జరుగుతోంది. ఆ మార్పులు మనలో జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ మనం చూసే దృష్టి మారిపోయింది. కాబట్టి మనం ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏంటి జరుగుతున్న కథ అంటే 5గురు కౌరవులు, 100 మంది పాండవులు. చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో. అంటే మనం అందరూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. అర్జునుడు, యోగివిక అర్జునుడు, ఆ యోగివిక నాయన అని చెప్పి కృష్ణుడు అంటాడు. కృష్ణుడు ఒక జ్ఞాని, ఒక పరమాత్మ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన చెప్తున్నాడు, గైడ్ చేస్తున్నారు, ఆ మెసేజ్ ఇస్తున్నారు. నీ డ్యూటీ ఏంటి, నీ కర్తవ్యం ఏంటి గుర్తు చేస్తున్నాడు. నువ్వు యోగివిక. పిరమిడ్ మాస్టర్లు అందరూ చేస్తున్నది ఇదే. నువ్వు ధ్యానం చెయ్యి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్యూటీని గుర్తు చేస్తున్నారు. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు సత్యాన్ని తెలుసుకో, నువ్వు ధర్మంలో జీవించు అంటే గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అర్జునుడిలాగా మనం సిద్ధంగా ఉన్నాము అంటే నేర్చుకుంటాం మనం. లేదా నాకు ఇదేం అవసరం లేదు, నేను కౌరవుల్లాగానే ఉంటాను, నాకు భోగాలు ఉంటే చాలు, నేను అధర్మంలోనే ఉంటాను, నేను హింసతోనే జీవిస్తాను, నాకేమీ అక్కర్లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ధర్మం వాళ్ళకు ఉంటుంది. కొందరికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకుంటాను సత్యం అంటే ఏంటి, నేను కూడా ఆనందంగా జీవించాలి, ఆ జీవించే కళను నేను నేర్చుకుంటాను అనుకుంటే అది మన ఇష్టం, నేర్చుకోవచ్చు. సో కొంతమందికి అనిపించకపోవచ్చు, ఇవంతా ఏంటిలే, మళ్ళీ ఎప్పుడో చూద్దాంలే, హ్యాపీగా జీవిద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఏముంది
ఈ భోగ భాగ్యాలను ఎంజాయ్ చేద్దాం. ఇప్పటి నుంచి ఏంటి కళ్ళు మూసుకొని కూర్చోవడం, టైం వేస్ట్, ఎంజాయ్ చేయకుండా అని అనుకుంటే అది నీ ఇష్టం. నేను ఇలాగే జీవిస్తాను అంటే అది మన ఇష్టం. ఎవరు ఎలాగైనా జీవించవచ్చు, ఎవరి ధర్మం వాళ్ళకుంది. ఇదే కదా చెప్పాడు పిచ్చగాడు, ఇదే చెప్పాడు గౌతమ బుద్ధుడు, ఇదే చెప్పాడు. మరి గౌతమ బుద్ధుడు తన ధర్మాన్ని తాను తెలుసుకున్నాడు. ఆయనకు అనిపించింది, ఒక మరణాన్ని చూశాడు, ఒక రోగాన్ని చూశాడు, సో ఒక చావుని చూశాడు, ఒక ముసలితనాన్ని చూశాడు, ఒక రోగాన్ని, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు అనిపించింది ఇవన్నీ నేను కూడా అనుభవిస్తాను కదా, ఏదో ఒక రోజు నాకు కూడా రోగం వస్తుంది, నేను కూడా మరణించాల్సిందే కదా. ఆయనకు అర్థమైపోయింది సత్యం. ఎందుకు అంతటా దుఃఖం ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన ధర్మం ఆయనకు అర్థమైపోయింది. నేను ఇక్కడే ఉన్నానంటే ఆయన యువరాజు, అంటే రాజకుమారుడు ఆయన. ఆయన ఇంకా రాజు కూడా అవుతాడు. కానీ అతడు ఏమనుకున్నాడు, నేను ఇక్కడే ఉన్నానంటే నేను సత్యాన్ని ఎప్పటికీ నేను తెలుసుకోలేను. సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి నేను సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ దుఃఖానికి మూలం ఏంటి, దుఃఖరాహిత్య స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి, నేను సత్యాన్ని నేను తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నేను పొందాలి అని వెళ్ళిపోతాడు. భార్య బిడ్లు మరి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి, పెళ్లి కాలేదంటే పెళ్ళయింది అంటే అక్కడే ఉంటే నేను సత్యాన్ని తెలుసుకోలేను అని వెళ్ళిపోయి సాధన చేసి ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. నువ్వు ధర్మం చెయ్యి అనే చెప్పాడు. నువ్వు ధర్మాన్ని ఆశ్రయించు, ధర్మం శరణం గచ్చామి, ఇదే ఆయన బోధించాడు. సో ఫ్రెండ్స్, మనమందరం ఆయనలాగా సంసారాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కాదు. ఆయన తెలుసుకున్నాడు, తెలుసుకున్న దాన్ని మనకు అందరికీ ఆ నాలెడ్జ్ అందించాలి. మన ఇంట్లోనే ఉంటూ మన ధర్మాలు మనం నిర్వర్తిస్తూ సాధన చేస్తూ మనం ఆ సత్యాన్ని, ఆయన పొందినటువంటి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం కూడా పొందొచ్చు ఫ్రెండ్స్. ప్రతిసారి ఇదే చెప్తారు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. మనం ఇంట్లోనే ఉంటూ మనం సాధన చేసుకుంటూ మన ధర్మాలు ఏంటో మనం వాటిని నిర్వర్తిస్తే, ఇంతకుముందు తెలుసుకున్న వర్ణాశ్రమ ధర్మం ఎప్పుడెక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా మన ధర్మంలో మనం జీవిస్తూ మరి సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని మనం పొందొచ్చు. మనం కూడా ఆ బ్రహ్మానంద స్థితిని మనం కూడా అనుభూతి చెందొచ్చు. సో భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది. సో కౌరవులకి చూడండి, దుర్యోధనుడు అంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంటే నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ నాకు అది చేయాలని లేదు. నాకు అధర్మం అంటే ఏంటో కూడా నాకు తెలుసు, కానీ నాకు అదే చెయ్యాలని ఉంది. అట్లాంటి వాళ్ళని ఏం చెప్తారు చెప్పండి? నాకు అదే చెయ్యాలని ఉంది, నాకు అధర్మం అంటే ఏంటో తెలుసు, నాకు అదే చెయ్యాలని ఉంది. సో ఫ్రెండ్స్, అందరికీ ధర్మం అంటే ఏంటో అందరికీ తెలుసు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, అందరూ భగవత్ స్వరూపమే. కానీ ధర్మం చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మం చెయ్యని వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ చాయిస్. చూడండి, ఇప్పుడు ద్రౌపది ఉంది, వస్త్రాపహరణం జరుగుతోంది, కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకుంటాడు. అవునా కాదు, ఇది మనకు తెలిసిన కథే. అంటే ఇక్కడ పరమాత్మ ఇక్కడ తన డ్యూటీ తాను చేశాడు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ వింటున్నాం, డే టు డే లైఫ్లో కూడా ఇట్లాంటి సన్నివేశాలు జరుగుతూ ఉండడం వింటున్నాం. కానీ అక్కడ ఎందుకు హెల్ప్ అందడం లేదు, ఇక్కడ మాత్రమే ద్రౌపదికి మాత్రమే ఎందుకు హెల్ప్ అందింది అంటే ఆవిడ ఆ అర్హతను పొందింది. ఎవరికి ఇవ్వాలో పరమాత్మ వాళ్ళకే ఇచ్చాడు. బట్టలు ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి, అంటే అది అంటే ఆ అర్హత మనకు ఉండాలి. అదే సృష్టి అది చూడండి, మన ధర్మం ఏంటి అంటే గతంలో ఆ వస్త్రాపహరణం జరిగేటప్పుడు ద్రౌపది పరమాత్మని మొరపెట్టుకోంది, వేడుకుంది, నాకు సహాయం చెయ్యి కృష్ణ పరమాత్మ, నువ్వే నాకు దిక్కు అని సరెండర్ అయిపోయింది. మరి ఆయన కూడా అక్కడ హెల్ప్ చెయ్యాలి, ద్రౌపదికి హెల్ప్ చెయ్యాలంటే గతంలో చూశాడు, ఈవిడ ఎక్కడైనా ఈవిడ ఏమైనా హెల్ప్ చేసిందా గతంలో అని చెప్పి చూశాడు. చూస్తే గతంలో గత జన్మల్లో ఆవిడ ఒక ఋషికి హెల్ప్ చేసి ఉంటుంది అనమాట.
ఆ ఋషి స్నానం చేస్తూ ఉంటాడు నదిలో, ఒక నదిలో. సో ఆ నదిలో ఆ నీటి ప్రవాహం ఎక్కువైపోయి అతడు తను కట్టుకున్న గోసి ఆ కొట్టుకొని పోతుందన్నమాట. ఇంకా ఆయన బయటకు రాలేడు. సో ఆయన హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన అరిచేటప్పుడు ఆయన రాలే. ఆయన అవస్థను చూసి ఈవిడ గమనించి తన చీరను కొంచెం కట్ చేసి ఆయనకు పంపిస్తుందన్నమాట. సో ఆ ద్రౌపది పంపించినటువంటి ఆ వస్త్రాన్ని కట్టుకొని ఆయన ఆ నది నుంచి బయటకొస్తాడు. ఇది ఆయన చూస్తాడు. గతంలో ఈవిడ హెల్ప్ చేసింది. కాబట్టి అంటే అర్హతను పొందింది ఇప్పుడు. ఆ సహాయాన్ని పొందడానికి ఇప్పుడు తనకు ఆ అర్హత ఉంది కాబట్టి వస్త్రాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం ఏది ఇస్తే అదే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడు మనకు ఆ ఎరుక ఉండాలి. నేను ఎలా జీవిస్తున్నాను? ఎలా ఉండకూడదు? సో మనం ఏది ఇస్తే అది వస్తుంది. ఇది సృష్టి నియమం. లా ఆఫ్ అట్రాక్షన్. యద్భావం తద్భవతి. ఉత్తరేదాత్మనాత్మనం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నువ్వు ప్రేమతో మాట్లాడిస్తున్నావా? అందరూ నిన్ను ప్రేమగా మాట్లాడతారు. నువ్వు ద్వేషంతో పలకరిస్తావా? నిన్ను కూడా తిట్టుకుంటూ ఉంటారు అందరూ. నువ్వు కోపంతో ఉన్నావా? ఎవరు నిన్ను ఇష్టపడరు. అందరూ నీ పట్ల కోపంతోనే ఉంటారు. ఏదిస్తే అదే. ఏది పంచితే అదే పెంచబడుతుంది. ఇది సృష్టి ధర్మం ఫ్రెండ్స్. అంటే పాత్రను బట్టి దానం ఉంటుంది. ద్రౌపది ఆ దానానికి అక్కడ అర్హురాలు. మిగతా వాళ్ళు అర్హులు కాదు. సో ఇది ఫ్రెండ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? సో ఇక్కడ ఈ సృష్టిలో రోగాలన్నీ పాపం చేసిన వాళ్ళకే వస్తాయి. ఊరికే వస్తాయా చెప్పండి? ఇంకొకటి కూడా ఇప్పుడు ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూడండి. ఇప్పుడు మనము ఏమైనా తింటుంటాం. ఇప్పుడు తినేటప్పుడు టేస్ట్ బాగుంది కదా అని చెప్పి మనము ఎక్కువగా తినేస్తూ ఉంటాం. ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఆ టేస్ట్ బాగుంది, ఇంకొంచెం తిందాంలే, తినేస్తాం. తినిన తర్వాత ఎవరు ఇబ్బంది పడతారు చెప్పండి? మనమే ఇబ్బంది పడతాం. అంటే ఇక్కడ మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నాం మనం. తర్వాత తినడం అయిపోయిన తర్వాత ఆపేసింటే బాగుండు అంటే మనకు అనిపిస్తా ఉంటుంది. చాలు అని ఆ లోపల నుంచి అనిపిస్తుంది. కానీ మనం ఆపేయం. తినేసి మన శరీరాన్నే మనం ఇబ్బంది పెట్టుకుంటాం. మరి దాని ఫలితాన్ని మనమే కదా అనుభవించాలి. ఎవరు అనుభవించాలి చెప్పండి? మనమే అనుభవించాలి. మన శరీరాన్ని అర్థం చేసుకోవడం కూడా మన ధర్మమే. శరీర ధర్మం ఇది. శరీరానికి ఏం కావాలి? ఎంత కావాలి? ఏమి ఇవ్వాలి? ఎటువంటిది ఇవ్వాలి? ఇవన్నీ తెలుసుకోవడం మన ధర్మం ఫ్రెండ్స్. ఆ శరీర ధర్మాన్ని కూడా మనం పాటించాలి. సెల్ఫ్ లవ్ అంటారు. అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం. ఫస్ట్ సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకోవాలి. నా శరీరాన్ని ఎక్కడ ఇబ్బంది పడకూడదు. సో నేను ఎక్కువగా తినకూడదు. ఎంత కావాలో అంతే తినాలి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే తినాలి. ఆకలి లేదా తినకూడదు. ఆకలి ఉందా తినాలి. దాహం వేస్తోందా తాగాలి, నీళ్లు తాగాలి. సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటికీ రివర్స్ చేస్తాం. వ్యతిరేకంగానే పోతాం. ఇప్పుడు దాహం వేస్తుంది. అక్కడ దాహం వేస్తే నీటిని ఇవ్వడానికి బదులుగా మనం ఏదేదో నోట్లో వేసుకొని తినేస్తూ వచ్చేస్తూ ఉంటాం ఆ వంటింట్లోకి వెళ్ళి. మళ్ళా అయ్యో దాహం వేస్తూ ఉంది, నాకు నోరంతా డ్రై అయిపోతుంది. ఎందుకు కాదు చెప్పండి? మన శరీర ధర్మాన్నే మనం విస్మరిస్తున్నాం. ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఎన్నో రకాల డిషెస్ కనిపిస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? మన జిహ్వ చాపల్యం, నోరు ఊరుతా ఉంటుంది. అబ్బా అన్ని టేస్ట్ చేయాలి, అన్ని చూడాలి. శరీరం ఒప్పుకోదు, వద్దు, తినద్దు, నువ్వు చాలు, ఇంతే చాలని. కానీ మన మనస్సు ఏం చెప్తుంది? నువ్వు తిను, అది టేస్ట్ చేయి, ఇది టేస్ట్ చేయి, అన్నీ ఉన్నాయి నీ ముందర. ఇంకా మళ్ళా మనకి నీ ఛాన్సే రాదేమో అన్నట్టుగా అన్నీ తినేస్తాం. కడుపు ఫుల్ అయిపోతుంది, కానీ అన్నీ తినాల్సిందే. తినేసి ఇంటికి వచ్చి అబ్బా కడుపు ఫుల్ అయిపోయింది, మధ్యాహ్నం ఇంకా ఓపిక ఉండదు, బద్ధకం వచ్చేస్తుంది.
టైం ఎంత సమయాన్ని అలా వృధా చేస్తామో చూడండి. అదే మనకు ఎంత కావాలో అంతే తిన్నామనుకోండి హాయిగా ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదు. ధ్యానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పనులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా బుక్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు. అదే ఎక్కువ తినేసి ఇబ్బంది పడుతూ ఉంటాం. విసుగొస్తా ఉంటుంది. ఏదైనా ఎవరన్నా కూర్చున్న చోటికే అందిస్తే చాలు రబ్బా అనిపిస్తా ఉంటుంది. అంటే అంత బద్ధకం వచ్చేస్తది. లేయడానికి బద్ధకం. ధ్యానం చేద్దామంటే శరీరం సహకరించదు. పండుకుంటే చాలురా అనిపిస్తుంది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత తిన్నానా? ఎంత టైం వేస్ట్. ఎంత సమయాన్ని వృధా చేసుకున్నాను నేను. మళ్ళా అనిపిస్తుంది. సో శరీర ధర్మం ఫ్రెండ్స్ ఇది. శరీరాన్ని ప్రేమించాలి. శరీరాన్ని రక్షించుకోవాల్సిన ధర్మం మనకుంది ఫ్రెండ్స్. మనకు అనవసరమైన అందుకే భగవద్గీతలో పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అదే చెప్తారు. మన శరీరానికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి? యుక్తాహారాన్నే ఇవ్వాలి. సరి అయిన ఆహారాన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ యుక్తాహారము ఉంది, అయుక్తాహారము ఉంది. ఏం చెప్తున్నారు పరమాత్మ? యుక్తాహారాన్నే తీసుకోవాలి అని చెప్తున్నారు. కానీ మన యొక్క జిహ్వ చాపల్యంతో ఇతర మూగ జీవాలను చంపి మనం పొట్టన పెట్టుకుంటున్నాం. ఎంత హింస చెప్పండి. అక్కడ ఇతర ప్రాణులు ఎన్ని ప్రాణులు వేదనతో బాధపడతాయి. ఆ హింస జరిగేటప్పుడు చంపేటప్పుడు ఎంత వేదన అనుభవిస్తాయి. ఇప్పుడు మనల్ని ఒక మాట అంటే మనం పడం. నన్ను అంటావా అంటాం. లేదా మన బిడ్డను ఎవరన్నా జస్ట్ అలా కొట్టారనుకోండి, ఒక యుద్ధం చేసేస్తాం, వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం, వాళ్ళని వదిలేస్తామా మనం. అంటే ఎంత బాధపడతాం, నా బిడ్డను తిడతారా అని చెప్పి ఎంత బాధ వస్తుంది మనకి. ఒప్పుకోం, ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకోం. మరి ఆ జీవాలను చంపేసేటప్పుడు అవి ఎంత బాధ అనుభవిస్తాయి, ఎంత వేదన అనుభవిస్తాయి. ఆ ఫలితం ఎవరు అనుభవించాలి? మనమే కదా అనుభవించాలి. అంత హింస జరుగుతోంది అక్కడ. ఆ జీవాలను మనం ఎంత బాధ పెడుతున్నాం, దానికి ఫలితాన్ని మనమే కదా అనుభవించాల్సి. సో అయుక్తాహారాన్ని తీసుకోకూడదు ఫ్రెండ్స్. యుక్తాహారాన్ని మనం తీసుకోవాలి. పరమాత్మ చక్కగా మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని భగవద్గీతలో అందించారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సో యుక్తాహారాన్నే మనం తీసుకోవాలి. ఆ ఆహారం కూడా ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఇవ్వాలి మన శరీరానికి? ఆకలి వేసినప్పుడే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఇంకా లోపల నుంచి ఇంకా చాలా అనిపిస్తుంది, అప్పుడు ఆపేయాలి. ఇంకా ఒకటి, శరీరం రెస్ట్ అడుగుతుంది. ఇంకా నువ్వు చాలు, బాగా అలసిపోయావు, నువ్వు రెస్ట్ తీసుకో, కొంతసేపు అలా కూర్చో. మన శరీరం మనకి ఇస్తుంది, గైడ్ చేస్తుంది. అంటే మనకి అనిపిస్తా ఉంటుంది, బాగా అలసిపోయాను, స్ట్రెయిన్ అయిపోయాను నేను, ఇంకా చాలా అనిపిస్తుంది. కానీ అప్పుడు అనిపించినప్పుడు మనం వెంటనే రెస్ట్ తీసుకోవాలి. కాసేపు పడుకోవడము, కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడము, ఇవన్నీ మనం పాటించినప్పుడు, శరీరాన్ని మనం ప్రేమగా చూసుకున్నప్పుడు మనం చక్కటి ఆరోగ్యంతో ఉంటాం ఫ్రెండ్స్. ఇది శరీర ధర్మం. ఈ ధర్మాలు ఎప్పుడు కూడా మనం తెలుసుకున్నప్పుడు, ఈ మన శరీరాన్ని కూడా నేను ప్రేమించాలా అనే ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఇంకా పొరపాట్లు అసలు చెయ్యమన్నా చెయ్యం. ఎప్పుడైతే దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటామో. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. అంటే ఆ జరిగే టైమ్స్ కూడా తగ్గుతా వస్తుంది. ఇంతకుముందు ఆ నాలెడ్జ్ లేకుండా, ఎరుక లేకుండా తినేస్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఎరుక పెరిగే కొద్దీ ఆ చేసే తప్పులు తగ్గుతా వస్తాయి. ఒకేసారితో ఆ స్థితి మనకు రాదు. గ్రాడ్యువల్గా ఆ స్థితి డెవలప్ అవుతూ వెళ్తుంది. అంటే ఎరుకను ఫస్ట్ పెంపొందించుకోవాలి మనం. ఆ ఎరుక ఎలా వస్తుంది? సాధన చేసే కొద్దీ, ధ్యానం చేసే కొద్దీ, సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యానం ద్వారా, గురు సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా. స్వాధ్యాయం అంటే మనల్ని మనం తెలుసుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ప్లస్ ఇంకా ఆత్మజ్ఞానాన్ని బోధించే పుస్తకాలు చదవడం. ఇవన్నీ స్వాధ్యాయమే. నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఈ జబ్బు ఉంది, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి, సో నన్ను నేను ఇంకా అర్థం చేసుకోవాలి, సో నా గురించి నేను తెలుసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్.
ఇదే నాలెడ్జ్. శరీర ధర్మం, మన శరీరాన్ని రక్షించుకోవాల్సిన ధర్మం మనందరికీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన శరీర ధర్మం. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పత్రి సార్ ఇంకా మూడు రకాల ధర్మాల గురించి చెప్తారు ఇక్కడ. ఏంటి అంటే జీవితకాలపు ధర్మం, ఈ రోజు ధర్మం, ఇప్పటి ధర్మం. అంటే చూడండి, ఈ 3 రకాల ధర్మాల్లో కూడా నా జీవిత కాలంలో నేనేం చెయ్యాలి, ఈ రోజు ఈ 24 గంటలు నేనేం చెయ్యాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి. సో ఫస్ట్‌దేంటి? ఫస్ట్‌ది జీవితకాలపు ధర్మం. జీవితకాలపు ధర్మం చూడండి, ఇప్పుడు హిట్లర్ తన జీవిత కాలంలో 2వ ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావాలి అని అనుకున్నాడు. ఇది జరిగిందా జరగలేదా? రమణ మహర్షి ఏమన్నాడు? నా జీవితం అంతా నేను ధ్యానం చేస్తూ ఉండాలి, ధ్యానం చేసుకుంటాను. అదే జరిగింది కదా. గాంధీజీ ఏం చెప్పాడు? నా జీవిత కాలంలో నేను భారతదేశానికి స్వాతంత్రం తెప్పిస్తాను అని అన్నాడు. స్వాతంత్రం వచ్చింది కదా. సో ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? నా జీవితం అంతా నేను ప్రపంచానికి ధ్యానం చెప్పాలి, ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తాను, శాకాహారమయం చేస్తాను, అహింసామయం చేస్తాను. సో ఇది జీవితకాల ప్రణాళిక. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవిత ప్రణాళిక అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ జీవితకాల ధర్మం అది. పిరమిడ్ మాస్టర్ ఈ జీవితకాల ప్రణాళిక ఎంచుకున్నారు. హిట్లర్ ఏం ఎంచుకున్నాడు? వినాశనాన్ని ఎంచుకున్నాడు. నేను 2వ ప్రపంచ యుద్ధాన్ని తీసుకొస్తాను. ఆ 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, ఎంతో వినాశనం జరిగింది. సో ఎవరికి ఏది కావాలో అది ఎంపిక చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ ఏమి ఎంపిక చేసుకున్నాడు? నా జీవిత కాలంలో నేను భారతదేశానికి స్వాతంత్రం తెప్పిస్తాను. అంటే మనం ఏది చూస్ చేసుకుంటే ఇది జరుగుతుంది. మంచిని చూస్ చేసుకుంటామా, ధర్మాన్ని చూస్ చేసుకుంటామా, అది కూడా మన ఎంపికే. లేదా నేను అధర్మంలోనే జీవిస్తాను అనేసి అధర్మంలోనే జీవించాం, మన ఇష్టం. ఎలా జీవించాలనుకుంటే అలా జీవించవచ్చు. ఏది ఎంపిక చేసుకుంటే అదే. సో పిరమిడ్ మాస్టర్లు నేను ధ్యానాన్ని అందరికీ చెప్పాలి, ధ్యానమయం చేయాలి, ప్రపంచాన్నంతా శాకాహారమయం చేయాలి, ఇదే చూస్ చేసుకున్నారు. అహింసామయం చెయ్యాలి. సో అదే చేస్తున్నారు కూడా. ఎవరి ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. జీవితకాల ప్రణాళిక. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. సో మరి ఇప్పుడు ఈ రోజు ఈ 24 గంటలు నేను ఏం చెయ్యాలి? ఈ రోజు ప్రణాళిక ఏంటి? ఈ రోజు నేనేం చెయ్యాలి? చూడండి ఫ్రెండ్స్, జీవితం ఈ రోజంతా కూడా ఇప్పుడులోనే నిండి ఉంటుంది. ఈ జీవితం అంతా ఈ రోజులోనే నిండి ఉంటుంది. అంటే జీవితంలో రేపు అనేది ఎప్పుడు రాదు ఫ్రెండ్స్, ఎప్పుడు రాదు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోజే వస్తుంది. ఇప్పుడు రేపు ఏమంటాం? మళ్ళా మనం ఈ రోజే అంటాం. ఈ రోజంతా నేను ఆనందంగా ఉండాలి. మళ్ళా ఇంకొక రోజు వస్తుంది, ఆ రోజు ఏమంటాం? ఈ రోజంతా నేను ఈ పనులు చెయ్యాలి, ఈ రోజంతా నేను ధ్యానం చెయ్యాలి, ఈ రోజంతా నేను ఆనందంగా ఉండాలి. అంటే ఈ రోజే వస్తుంది, కానీ రేపు అనేది ఎప్పుడు రాదు అని చెప్తారు. సో మన జీవితకాల ప్రణాళిక, ఈ రోజు ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక. జీవితకాలపు ధర్మము, ఈ రోజు ధర్మము, ఇప్పటి ధర్మం. సో ఇప్పుడు చూడండి, ప్రతి సెకండ్, అంటే ఇప్పుడు వర్తమానంలో జీవించండి అంటారు. ప్రతి సెకండ్ నువ్వు వర్తమానంలో జీవించు. కానీ మన మనసు ఏం చేస్తారు? గతంలో పరిగెత్తుతూ ఉంటుంది, భవిష్యత్తులోకి పరిగెత్తుతూ ఉంటుంది కదా. గతం గురించి మనం ఆలోచించినప్పుడు దుఃఖం వస్తుంది, భయం వేస్తుంది. సారీ, భయం కాదు, ఆ గతాన్ని దలుచుకొని బాధ వస్తుంది, బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా జీవితం అంతా ఇలా జీవించాను నేను. అది గుర్తు చేసుకున్నప్పుడంతా కూడా బాధలు వస్తాయి. అదే భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు భయం వస్తుంది. వర్తమానంలో జీవించంటారు. వర్తమానం అనేది బహుమానం ఫ్రెండ్స్. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను,
అంటే ప్రతి క్షణాన్ని మనం అనుభూతి చెందాలి. ప్రతి క్షణాన్ని అనుభూతి చెందాలి. అంటే ఈ అనుభూతిని ఫీలింగ్ ప్రాసెస్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. సో, ఫీలింగ్ ప్రాసెస్‌ని డెవలప్ చేసుకోవాలంటే ప్రెజెంట్ మొమెంట్‌లో జీవించాలి. ఎప్పుడు మనస్సు స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు మనస్సు స్థితిలో జీవిస్తున్నామనుకోండి, మన లైఫ్ ఎప్పుడు కూడా టెంపరరీ సుఖాలే ఉంటాయి గానీ, టెంపరరీ సుఖాలే ఉంటాయి. దుఃఖాలొచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఒక బోర్ అయిపోతుంది మనకి లైఫ్. వద్దురా బాబు! నాకు ఈ జీవితమే వద్దనిపిచ్చేస్తుంది. ఎన్ని ఉన్నా గూడా ఆ తృప్తి ఉండదు మనకి. భోగాలు అన్నీ ఉంటాయి. డబ్బుంటుంది. మంది అందరుంటారు మన చుట్టూరా. ఎన్ని సంపదలుంటాయి, అన్నీ ఉంటాయి. వాహనాలుంటాయి. బంగారం ఎన్ని ఉన్నా గూడా ఆ లోపల ఆ సాటిస్ఫాక్షన్ మనకుండదు. ఇంకా ఏదో వెలితున్నే ఉంటుంది. దుఃఖమున్నే ఉంటుంది. ఏదో ఇంకా నేను కోల్పోయిన ఫీలింగ్ ఉన్నే ఉంటుంది. ఆ సంతృప్తి ఉండదు. ఆ వర్తమాన క్షణంలో మనం జీవించినప్పుడు, అంటే ప్రతి క్షణాన్ని మనం అనుభూతి చెందినప్పుడు, ఇంకా మనకు అది ఉండదు ఫ్రెండ్స్. అది ఆ స్థితి వర్తమాన క్షణంలో జీవించడం చాలా కష్టం. కనీసం ఒక 1 మినిట్ ట్రై చేయండి. 1 మినిట్ మనకు వినడానికి ఒక నిమిషమే గదా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని ఏండ్ల కిందట ట్రై చేశాను. ఒక్క నిమిషం, ఒక్క రౌండ్ నేను వాక్ చేసేంత వరకు ఏ ఆలోచనలు లేకుండా వాక్ చేయాలి అని టెర్రస్ మీదకెళ్ళి వాకింగ్ చేసేటప్పుడు అనుకోని ఒక్క రౌండ్ వేసేంత వరకు ఆ వర్తమాన క్షణంలో ఉండడం ఇంత కష్టమా అని నాకు అప్పుడు అర్థమైంది. ప్రయత్నిస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. విన్నంత ఈజీ కాదు ఏది కూడా. ఆచరించినప్పుడు మనకు తెలుస్తుంది ఎంత కష్టమా అని. కానీ ప్రయత్నాన్ని వదలకూడదు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. సో, మనం ప్రయత్నించాలి. సో, ఈ ధర్మాలన్నీ మనం పాటించాలి. శరీరానికి ఏం గావాలి? శరీర ధర్మాలు పాటించాలి. ఎటువంటి ఆహారాన్నివ్వాలి? యుక్తాహారాన్నివ్వాలి. సో, మాట్లాడేటప్పుడు ఎరుకతో మాట్లాడాలి. పనులు చేసేటప్పుడు ఎరుకతో చెయ్యాలి. సో, ప్రతి చోట ఎరుక ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను నేను? ఎరుకతో ఆలోచించాలి. నెగటివిటీ వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే జీవించాం. కండిషన్స్‌తో జీవించాం. డిమాండింగ్‌తోనే జీవించాం. సో, ఇప్పుడు మనల్ని మనం మార్చుకోవాలన్నప్పుడు వెంటనే ఆహ్, బాగా అలవాటైపోయిండేవి మనకి వెంటనే ఆ సంస్కారాలు పోవు. గ్రాడ్యుయల్‌గా మార్పొస్తుంది. ఒక్కసారితో రాదు. అయ్యో! నాకు రాలేదే అని కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు ఆ స్థితి రాలేదే, అవసరం లేదు. ప్రయత్నిస్తూ వెళ్ళాలి. ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది. ఏదైనా సాధ్యమే ఫ్రెండ్స్. ఏదైనా సాధ్యమే. ఎంతైనా సాధ్యమే. యద్భావం తద్భవతి. నా వల్ల అవుతుంది అంటే అవుతుంది ఖచ్చితంగా. నేను చేయగలను అనుకుంటే చేయగలను. నా వల్ల కాదు. నేను చేయగలనా అనే అనుమానం మనలో ఉందనుకోండి, ఎప్పటికీ చేయలేం. సో, పిల్లలకు కూడా మనం ఇదే నేర్పించాలి. మోటివేట్ చెయ్యాలి. "నువ్వు ఏదైనా చేయగలవు నాన్న. నీ వల్ల అవుతుంది." చూడండి ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. కానీ టైం లేదు. సో, ఇక్కడ ఉన్న టైంలోనే సత్యాన్ని తెలుసుకుందాం. సో, ఇప్పుడు చూడండి 'రత్నాకరుడు' మరి ఆయన తప్పులు చేయలేదా? పాపాలు చేయలేదా? రత్నాకరుడు అంటే ఆయన దారి దోపిడీలు చేసేవాడు. ఎంతో మందిని చంపేసేవాడు. ఆయన చెయ్యని పాపం లేదు. మరి నారదుడు ఒకసారి ఆ దారిలో వస్తున్నప్పుడు నారదుడిని కూడా చంపాలని చూస్తాడు. నీ దగ్గరున్నవి నాకిచ్చేయి. ఆయన దగ్గరున్న వస్తువుల్ని దోపిడీ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ నారదుడు నా దగ్గర ఏమీ లేదంటారు. కత్తి చూపిస్తాడు. చంపేస్తాను నిన్ను నీ దగ్గరున్నవి ఇచ్చేసేయి. లోపలికి బయటకు తీ. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఏమొస్తుంది నీకు చేస్తే? అంటే నా జీవన భృతి ఇది. నా జీవన వృత్తి. నా కుటుంబాన్ని పోషించడం కోసం నేనివి చేస్తున్నా. నా భార్య బిడ్డలను పోషించాలి గదా! అంటాడు రత్నాకరుడు అంటాడు. అప్పుడు మరైతే నీ భార్య బిడ్డలు నీ పాపంలో భాగం తీసుకుంటారా? వాటా తీసుకుంటారా? అని అడుగుతాడు. అప్పుడు ఫస్ట్ ఒక ఆలోచనొస్తుంది. ఏంటిది ఇలా చెప్తున్నాడే?
సో పోయి అయితే నీ కుటుంబ సభ్యుల్ని అడుగు అని చెప్తాడు నారదుడు. వెళ్తాడు, వెళ్ళి భార్యను అడుగుతాడు, మరి మీకోసమే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను, నా పాపంలో నువ్వు వాటా తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను, నేను తీసుకో, నీ ధర్మం, నువ్వు కుటుంబాన్ని పోషించాల్సిన ధర్మం నీకుంది, నీ పాపంలో నేనెందుకు వాటా తీసుకుంటాను, నేను తీసుకోనంటుంది. పిల్లల్ని అడుగుతాడు వెళ్ళి, నా పాపంలో మీరు వాటా తీసుకుంటారా, మీకోసం నేను ఇంత చేస్తున్నాను కదా అని అడుగుతాడు. నేనెందుకు తీసుకుంటా, ఒక తండ్రిగా నువ్వు చేయాల్సిన ధర్మం అది, నువ్వు మమ్మల్ని చూసుకోవాలి, నీ ధర్మం అది, మేమెందుకు తీసుకుంటాం, మేము తీసుకోమంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు, మీకోసం ఇన్ని కష్టపడి ఇంత చేస్తున్నాను కదా, నా పాపంలో మీరైనా వాటా తీసుకుంటారా అని అడుగుతాడు. మేమెందుకు తీసుకుంటాం, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది, నువ్వు తెచ్చేస్తున్నావు, మేము తింటున్నాం, మేమెందుకు నీ పాపంలో వాటా తీసుకుంటాం, మేము తీసుకోమంటారు. అప్పుడు రియలైజ్ అవుతాడు ఆయన. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ధర్మం ఏంటి, నేనేం చేస్తున్నాను, ఏం చేయకూడదు అని అప్పుడు మానేస్తాడు. మరి నాకు మార్గం చూపించండి అని చెప్పి శరణు వేడతాడు ఆ నారదుణ్ణి. ఆయన ఆయన అప్పుడు మార్గాన్ని బోధిస్తాడు, నువ్వు వెళ్ళు, సాధన చేయి, ధ్యానం చేయి. వెంటనే అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. నేను ఇన్ని పాపాలు చేశాను కదా, ఇన్ని తప్పులు చేశాను కదా, నేను సాధన చేయగలనా, నా వల్ల అవుతుందా అని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ఎస్, నాకు మార్గం దొరికింది, నేను వెళ్తాను, వెళ్ళి సాధన చేస్తాను. ఎంత పాజిటివ్, ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఆయన వెళ్ళి సాధన చేశాడు చూడండి. సత్యాన్ని తెలుసుకునే వరకు ఆయన సాధన వదలలే. కొన్ని సంవత్సరాలైనా సాధన చేస్తాడు. ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతాయి, అన్నింటినీ తట్టుకొని సాధన చేస్తాడు. సాధన చేసి ఒక మహర్షి అవుతాడు. ఆయన చుట్టూ పుట్టలు పెరుగుతాయి. అందుకే ఆయన పేరు వాల్మీకి అని నామకరణం చేయడం జరుగుతుంది అనమాట. వాల్మీకము అంటారు. సో అందుకే వాల్మీకి అంటే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి ఫ్రెండ్స్. నేను ఏదైనా చేయగలను, నా వల్ల అవుతుంది, యద్భావం తద్భవతి. స్ట్రాంగ్ మైండ్ సెట్. పత్రి సారు మరి నేను ఒక్కడనే ధ్యానాన్ని చెప్పగలనా ప్రపంచానికంతా అని అనుకొని ఉంటే, ఆయనకు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అంటే, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను చేయగలను. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ చూడండి. మరి ఇన్ని లక్షల మంది ఇప్పుడు చేస్తున్నాం. ఎంతమంది ఇప్పుడు ఆయన ఒక్కడే 40 ఏళ్ల కిందట, 43, 44 ఏళ్ల కిందట ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది తయారయ్యారు. ఎన్నో లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. ఎన్నో లక్షల మంది ధ్యానాన్ని బోధిస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు. ఎలా సాధ్యమయ్యింది అంటే యద్భావం తద్భవతి. సో మన ధర్మం ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం రక్షిస్తుంది అంటారు. ఎవరిని రక్షిస్తుంది? ధర్మాన్ని రక్షించినటువంటి వారిని, ఆ రక్షించబడినటువంటి ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఏది చేస్తే అది వస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ రక్షించబడిన ధర్మమే మళ్ళా తిరిగి మనల్ని రక్షిస్తుంది ఫ్రెండ్స్. ఇది సత్యం. ఇది ఒక గొప్ప స్టేట్మెంట్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంతో చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. ధర్మంలో జీవించడం ఎలాగా, వర్ణాశ్రమాల గురించి, యాక్సెప్టెన్స్ గురించి, మనం ఏది చేస్తే తిరిగి మనకు అదే వస్తుందని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చక్కటి ఉదాహరణలతో చాలా చాలా క్లాస్ బాగుంది మేడం. మేడం అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేడం గారు అడగచ్చు, అలాగే మీ అనుభవాలు కూడా పంచుకోవచ్చు కాసేపు. మేడం ఒక 5 minutes మీకు టైం ఉందా మేడం? సార్ ఓకే సార్. మాస్టర్స్ మాట్లాడండి, ఈ క్లాస్ గురించి మీకు ఎలా అనిపించింది, ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కానీ అడగవచ్చు మేడం గారిని. అందరికీ అన్మ్యూట్ ఇచ్చినారు. లలిత మ్యామ్ అన్మ్యూట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మీపతి సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చెప్పారు, చాలా బాగా చెప్పారు మేడం.
శరీర ధర్మాల గురించి, ఆశ్రమాల గురించి చాలా బాగా చెప్పారు మేడం. చాలా అందరికీ ఉపయోగపడేదిగా ఉంది. చాలా బాగుంది మేడం. అందరూ చేంజ్ అవ్వడానికి, అన్ని తెలుసుకోవడానికి చాలా బాగుంది సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ ఇచ్చాను. మేడం నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మేడం గారు, ధర్మము మరియు అంటే ధ్యానము కోసము ఇంతవరకు అంటే ఆ 2 పాయింట్లు స్పీచ్ అనేది జనరల్గా అందరికి నడుస్తుంది. ఈ 2 పాయింట్ల మీద ఒక కొత్త కోణంలోన మీరు ఈరోజు ఇచ్చిన స్పీచ్ మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నది మేడం. ధన్యవాదాలు మీ స్పీచ్ కోసం. చాలా నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లలిత మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన స్పీచ్. చాలా చాలా కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము ధర్మం ద్వారా. అంటే మామూలుగా ఎక్కడ వింటూ ఉంటాము కదా, భిక్షగాడు ధర్మం చేయండి అంటుంటాడు. కానీ ధర్మం చేయడంలో ఎంత మర్మం ఉందో, ఎన్ని విషయాలు తెలియజేశారో. ఆ ధర్మం అంటే ఏంటి, ఎలా ఇంటి విషయాల్లో కానీ, లేదు బయట విషయాల్లో కానీ, మన జీవిత విషయాల్లో కానీ, ప్రతి టాపిక్లోనూ ధర్మం గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం మేము. ఎప్పుడూ మామూలుగా మనం క్లాసులలో తెలుసుకునే విషయాల్లోకి ఈ ధర్మంలో మన జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది, అంటే జస్ట్ ఏదో వింటుంటాము, అలా వేస్తుంటాం, కానీ వాళ్ళకు దాంట్లో ఎంత మర్మం ఉంది అనేది చాలా అద్భుతంగా వివరించారండి. వర్ణాశ్రమ ధర్మాలే కాదు, మన ధర్మాలే కానీ, ధ్యానానికి ఎలా కనెక్ట్ అవుతుంది అని కానీ, మనం ఎలా జీవించాలి, శ్రీకృష్ణ పరమాత్మ గురించే కానీ, ఆయన భగవద్గీతలో ఏం చెప్పారు, అలాగే ద్రౌపది గురించి కానీ, ప్రతి టాపిక్ ఎక్సలెంట్ మేడం. చాలా చాలా ధన్యవాదాలు. మీకు మహావతార్ ఫౌండేషన్ నుంచి కూడా అనంతకోటి ఆత్మ నమస్కారాలు మేడం. చాలా అద్భుతంగా వివరించారు. ముందు సెషన్స్ లో కూడా మీ క్లాస్ మాకు రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం సో మచ్.